నమస్తే నా పేరు ప్రశాంతి సిఆర్ న్యూస్ కు స్వాగతం. ఆంధ్ర రాష్ట్రం కొరకు నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. పిఎస్ఆర్ 125వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న పిఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగువారి కొరకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. ఆ మహనీయుడి ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సోమిశెట్టి చెంచురామయ్య, బిల్లు చెంచురామయ్య, ఇజ్రాయెల్ రహీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా గుంటూరులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నిన్నే మా నారాయణ గారు, మా రవిచంద్ర గారు, అలాగే కలెక్టర్ గారు ఆనంద్ గారు ముగ్గురు మాట్లాడి నిన్న సాయంత్రం కల్లా ఆయన ఎక్కడైతే జన్మించాడో ఆ యొక్క గ్రామానికి వెళ్ళి ఆ యొక్క ఇల్లుని మొత్తం చూసి ఆ ఇల్లు కూడా వేరే వాళ్ళు పొందారని కూడా చెప్పారు. వాళ్ళు కూడా ఆ ఇంటిని గవర్నమెంట్కి ఇస్తారని చెప్పి కూడా చెప్పారు. అక్కడ ఒక మ్యూజియం ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఏమేమి కావాలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అలాగే ఒక టూరిజం డెవలప్మెంట్ సెంటర్గా పొట్టి శ్రీరాములు గారు పుట్టినటువంటి ఊరిని చేయాలన్నటువంటి సంకల్పంతో నిన్న ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిన్న మా నాయకులందరూ కూడా అక్కడ పోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి మహానుభావుడి విషయంలో ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలక్షన్లో చెప్పినటువంటి వాగ్దానం మేరకు ఖచ్చితంగా ఆ యొక్క ఊరిని డెవలప్ చేయాలా, అక్కడ మ్యూజియం పెట్టాలా, అక్కడ మొత్తం ఇతర దేశాల దేశంలో కూడా ఆ పొట్టి శ్రీరాములు గారి యొక్క ఇల్లుని చూసే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినందుకు ఆర్యవైశ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మా చంద్రబాబు చెప్పారు ఈ యొక్క వాసవి కళ్యాణం కన్నికా పరమేశ్వరి కళ్యాణం అఫీషియల్గా డిక్లేర్ చేసినటువంటి గవర్నమెంట్ తరఫున డిక్లేర్ చేసినటువంటి వ్యక్తి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వయసులందరూ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా గూడూరులో ఎస్పెషలీ చెప్పాలంటే మా వైశ్యాసులో 99% చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఓట్లేసి నన్ను గెలిపించినందుకు మా వైశ్యాస్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ ఒక ఎక్కడ ఏమున్నా కానీ ఇక్కడికి వచ్చే లోపలికి ఖచ్చితంగా సునీల్ కుమార్ కొట్టేయాలా, చంద్రబాబు నాయుడు గెలిపించాలనే ఉద్దేశంతో అందరూ కూడా పార్టీలకు అతీతంగా కొట్టేసినందుకు ప్రతి ఒక్క వైశ్య కుటుంబానికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో మా చంద్రబాబు గారు ఏదో చెప్తున్నారు ఏదో చేయాలా ఇక్కడని అదిగా చెప్తున్నాం. వైశ్యాస్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాయా, నేను చూడలేదు అక్కడ పైన మొత్తం తల మీద కూడా గందరగోళం ఉంది. అది చేయించాల్సిన బాధ్యత మీరు లేకపోతే నేను చేస్తాను. అదేదన్నా నాది కుట్టినా ఈరోజు జయంతి కదా చేసుకోవాలి కదా, కాబట్టి దయచేసి మీరు చేయండి, చేయకపోతే నేను చేస్తాను. ఎందుకంటే ఆ మహానుభావుడు నాకు బాధగా పెట్టడానికి ఎన్ని కష్టాలు బాధగా ఉంది. కాబట్టి పెట్టేటప్పుడు ఎవరు కోఆపరేట్ చేయండి, పర్మిషన్ ఇచ్చారంట ఈరోజు శ్రీరాములు గారి కందుకూరు గ్రామం పశ్చిమపాడెం నుండి ఆయన జన్మించడం జరిగింది. అక్కడ జన్మించిన తర్వాత ఆయన విద్యాభ్యాసాన్ని కూడా మద్రాసులో చదవడం జరిగింది. అప్పుడు ఉమ్మడి ఇది మద్రాసు రాష్ట్రంగానే మన ఆంధ్రప్రదేశ్ ఆయన అక్కడ విద్యను అభ్యసించి ఆ తర్వాత ఆయన బాంబేలో కూడా ఇంజనీరింగ్ టెక్నాలజీని చేసి ఆ తర్వాత ఆయన మళ్ళా కూడా చెన్నైకి వచ్చి అక్కడ ఆయన రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగం చేసి ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ యొక్క మన యొక్క హిందూ దేవస్థానానికి సంబంధించి
ఎవరిని కూడా ఇతర అన్ని మతస్థుల హరిజనులు రానివ్వడం లేదనే ఉద్దేశంతో హరిజన జీర్ణోద్ధరణ అనే కార్యక్రమాన్ని తీసుకొని హిందువులని ఎవరినైనా హిందూ దేవస్థానాలను ఇక్కడ కుల వివక్షను విడనాడాలని ఆయన నిరాహార దీక్ష చేపట్టి తర్వాత ఆయన యొక్క నిరాహార దీక్షకి ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్తో తట్టుకోలేక హిందూ దేవాలయంలో హరిజనోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఆయన చెప్పిన ప్రకారం కూడా అందరూ దేవస్థానాలకు వెళ్ళాలని ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన విద్య అయిపోవడం రైల్వే ఉద్యోగం కొనసాగిస్తారు. తర్వాత ఆయన క్రమక్రమేపీ కూడా ఆయన కుటుంబం యొక్క చిన్నాభిన్నమై ఆయన భార్య చనిపోవడం తర్వాత ఆయన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి మహాత్మా గాంధీ దగ్గర స్వాతంత్ర పోరాటం అక్కడ శబరిమల అక్కడి నుంచి ఆయన అంచెలంచెలుగా ఉద్యమాలు చేస్తూ ఎన్నో ఉద్యమాలు చేసి మన ఆంధ్రప్రదేశ్ కూడా సపరేట్గా రాష్ట్రం ఉండాలని ఆయన చెన్నైలోనే సాంబశివరావు గారి ఇంటి ఆయన ఆమరణ నిరాహార చేపట్టడం ఆ నిరాహార దీక్ష 58 రోజులు జరగడం 58 రోజుల తర్వాత ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆయన కనీసం మాట్లాడలేని పరిస్థితి పడుకుంటూ పడి ఆయన దీనా స్థితిలో మరణించినప్పుడు సాంబశివరావు గారే మన గుడివాడ ఆయన సొంత ఊరు కూడా అయింది. అప్పుడు వాళ్ళందరినీ పిలిపించుకోవడం ఘంటసాల గారు ఆయన ఎత్తుబడిన దగ్గరుండి ఆ రోజు జరిపించి ఆయన అంత్యక్రియలు ఆ విధంగా జరగడం జరిగింది. ఎన్నోసార్లు ఉద్యమాలు చేసి ఆయన నిరాహార చేస్తున్నప్పుడు మహాత్మా గాంధీ గారు ఆయన్ని నిరాహార చేయడం సరికాదని చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. కానీ 1952 డిసెంబర్ 15వ తేదీన కాలం చెందడం జరిగింది. మహాత్మా గాంధీ గారి ఉంటే ఆ ఉద్యమాన్ని కూడా ఆయన ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వచ్చిండే. కానీ ఏ ఆశయం కోసం పొట్టి శ్రీరాములు గారు పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్ను సాధించాడో మనమందరం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ముందుకు తీసుకుంటారో మనమందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి శాసనసభ్యుల వారికి అందరికీ మనం చేయూత ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకోవాలని ఆశిస్తారు. చాలా సుదీనం. ఎందుకంటే మన రాష్ట్రాన్ని ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కోసము 56 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన అసూలు బాసిన తర్వాత మన రాష్ట్రాన్ని తమిళనాడు నుంచి మన రాష్ట్రాన్ని సపరేట్ చేయడం జరిగింది. ఆ భాషాప్రయుక్త రాష్ట్రాల్లో మంది మొట్టమొదటిగా మన రాష్ట్రాన్ని సపరేట్ చేయడం జరిగింది. దానికి మన పొట్టి శ్రీరాములు గారు ముఖ్యుడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఆయన 125వ పుట్టినరోజు సందర్భంగా ఆయన లేకపోయినా కూడా ఆయన ఉన్నట్టుగా భావించి ఆయన జయంతిని అఫీషియల్గా గవర్నమెంట్ గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆశీస్సులతో మన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి సంవత్సరం కూడా అఫీషియల్గా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఆయన మంచి మనసుతో జీవించడం జరిగింది. అలాంటి సమయంలో మన గూడూరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మంచి వ్యక్తి, ఉన్నతుడు, మంచి మనసున్న మన సునీల్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా వయస్సుల అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు ఎంతోమంది సీఎంలు అయ్యారు. కానీ ఆ రోజు ఒక్కరు కూడా దీన్ని పట్టించుకోలే. పొట్టి శ్రీరాములది అఫీషియల్గా చేయాలని ఎవరు చెప్పలే. కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని పర్టికులర్గా వాసవి కంచికాపురం దేవస్థానం జయంతిని అఫీషియల్గా గవర్నమెంట్ తరఫున చేయాలని చెప్పడం, అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి జయంతిని కూడా అఫీషియల్గా గవర్నమెంట్ తరఫున జరపాలని చెప్పడం జరిగింది. వారికి ముఖ్యంగా మన తెలుగుదేశం నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు చెప్పుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు ఇక్కడ పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
నమస్కారం. ముందుగా అందరికీ కూడా పొట్టి శ్రీరాములు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణలో ఆయన పాత్ర మర్చిపోలేంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం అనేక రాష్ట్రాలుగా విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా పోయింది. దీన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని చెప్పి పోరాటం సరిపి దాన్ని విజయం సాధించిన దాంట్లో పొట్టి శ్రీరాములు గారు పాత్ర అజేయమైనదని తెలియజేస్తున్నాం. 56 రోజుల పాటు తమిళనాడులో, మెడ్రాస్లో, చెన్నైలో కూర్చొని తాను మరణించే వరకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా తాను ఆమరణం నిరాదీక్ష చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాలు తీసుకురావడం జరిగింది. దాంట్లో ఒకప్పుడు కొన్ని రాష్ట్రాలు, కొన్ని జిల్లాలు ఒరిస్సాలోను, కొన్ని జిల్లాలు మహారాష్ట్రలోను, కొన్ని జిల్లాలు తమిళనాడులోను, కొన్ని జిల్లాలు కర్ణాటకలో ఉంటే వాటన్నింటినీ తీసుకొచ్చి తెలుగువారందరినీ ఒక దగ్గర చేర్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో మన పొట్టి శ్రీరాములు గారి ఆద్యులని చెప్పి తెలియజేస్తున్నాం. వారి యొక్క పోరాట దీక్షని ఈరోజు మన అందరూ కూడా కొనియాడాల్సిన అవసరం ఉంది. అటువంటి మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ గడ్డ, అది నెల్లూరు జిల్లా గడ్డ మీద పుట్టడం మన యొక్క అదృష్టంగా భావించాలని చెప్పి తెలియజేసుకుంటూ వారి యొక్క జన్మదినాన మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా వారి యొక్క జయంతిని అఫీషియల్గా ప్రభుత్వం తరఫున నిర్వహించడం మొట్టమొదటిసారిగా ఈరోజే కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో ఈ నెల 25వ తేదీ నుంచి జరగనున్న ముత్యాలమ్మ జాతరకు భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కనుపూర్ ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విడుదల చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ శక్తి స్వరూపిణి మహిమాన్విత గల ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఈ నెల 25వ తేదీ నుంచి ఘనంగా జరుగుతాయని, భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నామని అన్నారు. అందరూ జాతరకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈవో నవీన్ కుమార్, నాయకులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసినటువంటి అత్యంత మహిమాన్వితమైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గౌరవ గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారి యొక్క సంపూర్ణ సహకారంతో దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి 3 సభ్యులు చిల్లకూరు దశరథరామరెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారు, కారంగం రమేష్ గారు కొత్త కమిటీ పూర్తి సహాయ సహకారాలతో ఈ జాతర అత్యంత వైభవంగా జరిపేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ ఏర్పాట్లకు సంబంధించి జాతర చేసేటువంటి భక్తులందరికీ కూడా తాగునీరు, వసతి సదుపాయం, దర్శన ఏర్పాట్లు, క్యూ లైన్లు, చదువు పందిళ్ళు, ఉచిత ప్రసాదము, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా జాతర నిరాటంకంగా విజయవంతంగా కొనసాగేందుకు గౌరవ శాసనసభ్యుల వారి యొక్క సహాయ సహకారాలతో ఈ జాతర మహోత్సవాన్ని నిర్విఘ్నంగా నడిపేందుకు దేవాదాయ శాఖ తరఫున ప్రయత్నాలు చేస్తున్నాం. దేవాదాయ శాఖ మంత్రులు రామనారాయణ గారు వాళ్ళ సహకారంతో టీడీపీ నుంచి నన్ను, బీజేపీ నుంచి రమేష్ గారిని, జనసేన నుంచి సుబ్రహ్మణ్యం గారిని అందరినీ కమిటీ సభ్యులుగా నియమించి ఉత్సవ కమిటీ సభ్యులుగా మరియు వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము అందరి సహకారంతో అక్కడున్న నాయకులు, చిల్లకూరు పాటు అన్ని మండలాల నాయకులతో తిరునాళ్ళని అత్యంత వైభవంగా ఎక్కడ లోటుపాటు లేకుండా చేస్తామని, ముఖ్యంగా ఎమ్మెల్యే గారి సహకారం చేస్తామని. ఎక్కడైతే మన రాష్ట్రమే కాదు, తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు వస్తారు, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వస్తారు. ఈ 3-4 రోజులు అక్కడే ఉండి అవన్నీ సక్రమంగా నిర్వహిస్తారని తెలియజేస్తాం. నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలని ఆ తల్లి
కటాక్షాలు అందరికీ ఉండాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే మన సునీల్ అన్న గారు దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో చేసే అన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ సక్రమంగా జయప్రదం కావాలని, మరి ముఖ్యంగా తెలుగుదేశం నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో అందరం మొక్కుకున్నాం. ఈ జాతర సందర్భంగా, జాతర ముందు కానీ జాతర తర్వాత కానీ వీలుని బట్టి మన నాయకత్వం అందరూ కూడా దాని దగ్గర మాట్లాడుకుని ఆ మొక్కుని తీర్చే కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటారు. ఈ మొత్తం మండల నాయకత్వం అందరూ కూడా బాధ్యత తీసుకుని ఈ జాతరని జయప్రదమైన విధంగా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. గూడూరు నియోజకవర్గంలోని చిలుకూరు మండలంలో ముత్యాలమ్మ దేవస్థానం ఉత్సవం సంబంధించి కమిటీ వేయడం జరిగింది. మూడు పార్టీ తెలుగుదేశం నుంచి చిలుకూరు దశరథరెడ్డి గారు, బీజేపీ నుంచి సుబ్రహ్మణ్యం గారు, రమేష్ గారు, జనసేన నుంచి సుబ్రహ్మణ్యం గారిని మన డాక్టర్ పాసం సునీల్ అన్న ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ వేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే గతంలో ఉన్న కమిటీలను తీసి ఈరోజు ఉత్సవ కమిటీ వేసింది. త్వరలో పూర్తి బాడీని ఎమ్మెల్యే గారి సహకారంతో జరుగుతుంది. ఈ జాతర చాలా ప్రాముఖ్యమైంది. అంటే మన స్టేట్లోనే కాకుండా తెలంగాణ, తమిళనాడు అందరూ భక్తులు ఇదిగా వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని తెలియజేసుకుంటూ ఈరోజు అందరి సహకారంతో, సునీలన్న గారి సహకారంతో జాతరని జయప్రదం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మన గూడూరు నియోజకవర్గం తూర్పు కన్పూరులో వేసిన ముత్యాలమ్మ గారి ఉత్సవ కమిటీలో మమ్మల్ని గుర్తించి సునీలన్న మా మీద పెట్టిన నమ్మకాన్ని మాకు ఒక జనసేనకి ఒక కమిటీ నెంబర్గా నియమించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేక థ్యాంక్స్ అన్న. పెద్దలు మన దశరథరెడ్డి అన్న గారికి, రమేష్ అన్న గారికి ప్రత్యేక థ్యాంక్ యూ. మీతో కలిసి ఉత్సవ కమిటీలో మేము కూడా మీరు ఎలా అయితే చెప్తారో మీ సూచనల మేరకు మేము అదే విధంగా నడుచుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ థ్యాంక్స్. డైలీ మాకు ఈ సేవ చేసే భాగ్యం కల్పించిన డాక్టర్ మా ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారికి, మా పురుషోత్తమ్ రెడ్డి గారికి అందరికీ నేను మా పార్టీ వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దీనికి అందరూ సహకారం నాకు ఈ చేసేదానికి అందరూ సహకారం కావాలని కోరుకుంటున్నాను. గూడూరు రద్దు చేసిన పలు ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించాలని, ఇంకా పలు సమస్యలను పరిష్కరించాలని ఎన్ఎంయు నాయకులు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. గూడూరు ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా 20 బస్సు సర్వీసులు రద్దు చేయడం జరిగిందని, అలాగే ఈ నెలలో కొత్త సర్వీసులు ఎమ్మెల్యే డీటీసీ ముందు ప్రారంభిస్తామని చెప్పిన డిఎం వాటిపై ఇంతవరకు నోట్ ఫైల్ రెడీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు నాయకులు ప్రవీణ్, భాష, శ్రీనివాసులు, హరి తదితరులు పాల్గొన్నారు. మేము వచ్చాము. గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసి మా డిపో సమస్యల మీద మెమరాండం ఇవ్వడం జరిగింది. సార్ గతంలో మేము ఒక లెటర్ ఇచ్చున్నాము, జిల్లా బోర్డు కావాలని చెప్పి. ఆ లెటర్లో మేము ఇచ్చినప్పటి నుంచి సారు వాటి గురించి ఆలోచించి వాటి మీద ఒక నిర్ణయం తీసుకొని గౌరవ రవాణా శాఖ మినిస్టర్ గారికి కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది. ఆయన తెలియజేసి డిపో మేనేజర్ గారికి చెప్పినా కానీ డిపో మేనేజర్ గారు పట్టించుకోకుండా ఈరోజు వరకు నోట్ ఫైల్ రెడీ చేయలేదు. ఆ విషయం గురించి మేము డిపో మేనేజర్కి మెమరాండం ఇచ్చినా కానీ మమ్మల్ని కనీసం పిలిచి మాట్లాడలేదు. ఒకవేళ మేమన్నా మాట్లాడదామని వెళ్తే కూడా మమ్మల్ని బయటికి పోని మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు డిపో మేనేజర్ గారు. ఆ విషయం గురించి మళ్ళీ సునీల్ అన్న గారు కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. ఎందుకంటే గూడూరు డిపోలో తిరుమల బస్సులు, బెంగళూరు సర్వీసు, ఆ విధంగా సర్వీసులు వస్తే గూడూరు డిపో బాగుపడుతుంది. గూడూరు అనేది ఒక జంక్షన్. అందులో ఇక్కడ చాలామంది ట్రైన్కి దిగిన వాళ్ళు జనాభా అందరూ తిరుమల బస్సులు ఇబ్బంది పడుతున్నారు. మేము ఆ విధంగా మా యూనియన్ తరఫున మేము చాలా విధాలుగా పోరాడుతూ ఉన్నాము. కానీ ఆ విషయంలో డిపో మేనేజర్ ఎక్కడ మాకు సహకరించకుండా మమ్మల్ని అడుగుతున్నందుకు మా మీద రివర్స్ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు. అందువల్ల ఈ విషయం అన్నకి తెలియజేస్తాము. నీళ్ళన్న కూడా స్పందించారు. ఆయన త్వరలో వాళ్ళు ఖచ్చితంగా రప్పిస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. అందువల్ల అన్నగారికి మేము యూనియన్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాము.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి రథోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామివారు విశేష అలంకరణలో రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి రథాన్ని లాకేందుకు పోటీ పడ్డారు. పట్టణంలోని ప్రధాన మార్గాల మీదుగా స్వామివారి రథోత్సవం సాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి వివాహ మండపంలో నిలిపి మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో స్వామి అమ్మవార్ల తిరుకళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారు గజవాహనంపై పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా కనుమూరు హరిశ్చంద్రారెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
సమర్పయామి ఆహారాగస్య ప్రతిపదయాధ్యావా పృథివీ విశ్వశంభో ఓం రాసారాజ మహావం సారాజగానాం రాత్రవతానం రాత్రవేదే మండల కేంద్రమైన మనుబోలులో శనివారం సాయంత్రం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై కలిగే ఇబ్బందుల పట్ల అధికారులు దుకాణాల యజమానులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా తమ వ్యాపార అవసరాల కోసం ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అయితే ఈ విషయంపై దుకాణదారులు విచిత్రమైన సమాధానాలు చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. ఏదో తూతూ మంత్రంగా 6 నెలలకు ఒకసారి వచ్చి ప్లాస్టిక్ కవర్లు వాడొద్దంటూ చెప్పి వెళ్లిపోతున్నారని, ప్రభుత్వ ఆదేశాలను అందరికీ సమానంగా కఠినంగా అమలు చేస్తే తాము సహకరిస్తామన్నారు. రిలయన్స్ లాంటి పెద్ద సంస్థల్లో సైతం ప్లాస్టిక్ కవర్లు ఇవ్వడం లేదని అధికారులు తెలియజేయగా దుకాణదారులు స్పందిస్తూ అక్కడ సంచి కోసం ₹5 వసూలు చేస్తున్నారని, తాము గుడ్డ సంచిలో సరుకులు ఇస్తే ₹1 కూడా ఇవ్వడం లేదని వాపోయారు. కేవలం చిల్లర దుకాణాలే కాకుండా ప్రతి తినుబండారాల షాపుల్లో, టీ దుకాణాల్లో, జ్యూస్ షాపుల్లోనూ ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్నారు. అధికారులు ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై ఏదో ఒక మాట వరుసకి చెప్పి వెళ్లిపోతున్నారని, అమలు చేయడంలో విఫలమవుతున్నారని స్థానిక ప్రజలు చర్చించుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో మనుబోలు గ్రామ సర్పంచ్ కంచి పద్మమ్మ, ఎంపీడీఓ జలజాక్షి, ఈఓపీ నారాయణ, పంచాయతీ కార్యదర్శి గరుడయ్య, వార్డు సభ్యులు భాస్కర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. దానికని చెప్పి అందరూ ఒక మాట మీద నిలబడి ఉంటే జరుగుతుంది. ఇప్పుడు ఒక మాట అంటే ఇప్పుడు ఏమైందంటే ఫైన్ వాళ్ళకు కూడా మీరు చెప్పండి. ప్రభుత్వాలు మేము అంత మాత్రం ఇవ్వాలి కదండి. మాకు చెప్పలేదు, రేపు ఫైన్ వేసినప్పుడు అసలు మాకు చెప్పలేదు, వీళ్ళు ఎవరు రాలేదు మా అంగడికి. పక్కన ఓడిచ్చాడు ఓడిచ్చాడు అన్నారు. ఇన్ని సంచులు ఫైన్స్ వీళ్ళందరికీ అన్ని షాపులకి, ఏ షాపుల్లో ప్లాస్టిక్ కవర్లు ఇస్తున్నారో వాళ్ళందరికీ ఫైన్ తీర్మానం చేసి ఫైన్ వేయండి. అప్పుడు మనుషులు తీసుకోవాలి. చెప్పేది షాపులు మీరు వాడకండి, తేపాకండి. అసలు తెచ్చుకోండి వేస్తాం.
తేలేదు, మా దగ్గర కవర్లు లేవు. అంగల్లో మేము ఉన్నామని చెప్పి మీద పడితేటమ్మ మీద మీ మీద మీరే వేస్తున్నారా? కవర్లలో చెప్పారు కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పేది అండి, ఇప్పుడు రిలయన్స్ పోతున్నాం మేము, పోతే మామూలు సంచి ఏమి ఇవ్వడం లేదు, మేము సంచి తీసుకొని పోతే దాంట్లో వేస్తున్నారు. బుట్ట కవరే ఇస్తున్నాడు, మామూలు కవర్లు లేవు. అక్కడ 5 రూపాయలు పెనాల్టీ తీసుకున్నాడు కవర్కి. ఇంత చాలా ఇది పల్లెటూరు. 1 రూపాయి పల్లెటూరు అయినా సరే మొదట్లో వ్యతిరేకత వస్తుంది, క్రమంగా మారుతారు. ముందు చెప్పారమ్మా, తెచ్చి పెట్టున్నాం, ఇవ్వండి, తెచ్చి పెట్టున్నాం. చెప్పండి, మీరు అన్నారని కాదు, కాదన్నా 4 రోజులు తిప్పి పంపించండి, తెచ్చుకోండి, బుట్ట సంచులు తెచ్చుకోండి అని చెప్పండి. ఆ ధర్మం, ఆ బాధ్యత మీకు కూడా ఉంది. మా షాపులు చెప్పినారు, అప్పుడు మేము ఏం చేసామంటే 50 తెచ్చి పెట్టాం. 1 రూపాయి ఇవ్వాలి మేడం, 1 రూపాయి రూపాయి కూడా ఇవ్వదు. 1 రూపాయి ఎగస్ట్రా అడిగినా ఇవ్వదు మేడం. రిలయన్స్ కైనా ఈ బాకండి, మీరు చెప్పారండి, ఈ బాకండి తెచ్చుకుంటారు కదా. వాకాడు మండలం మాజీ ఏఎంసీ చైర్మన్ పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి మామగారైన ఈపూరు జనార్దన్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలుసుకుని శనివారం సాయంత్రం వాకాడు గొల్లపాలెంలోని పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పరామర్శించారు. ఈపూరు జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట టీడీపీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, గూడూరు బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, ఎస్ ప్రసాద్ రెడ్డి, ముట్టెంబాక టీడీపీ నాయకులు ఉచ్చూరు ప్రసాద్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు బత్తిన ప్రమీల, నందగోపాల్ రెడ్డి, రవినాయుడు, కుప్పల సురేష్, కిషోర్ నాయుడు, జనార్దన్ రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు. బాబు చుట్టుగా రాస్తుందా ఎవరుంది రికార్డింగ్ పెట్టి ఇప్పుడు జూమ్ చేయబాబు, జూమ్ చేసి రికార్డ్ చెప్పండి. మళ్ళీ మొన్న ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.